హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తెలిపిన నిజ భావాలను, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విధానాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇందుకు త్రైత సిద్ధాంత భగవద్గీతే ఆధారమని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ అధ్యక్షులు వానపల్లి శంకర్రావు తెలిపారు. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు దివ్య ఆశీస్సులతో ఈ నెల 26 నుంచి 30 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం విజయనగరం గురుజాడ కళాభారతిలో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఇదే వేదిక వద్ద చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యులు పుసపాటి గజపతిరాజు హాజరు కానున్నట్టు వివరించారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక రైతు సిద్ధాంతం వారి సంస్థ తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ గురజాడ కళాభారతిలో ఈ నెల 26 నుండి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా 5 రోజుల ఈ ఉత్సవాన్ని నిర్వహించదలిచాము. 30వ తారీఖున విజయనగరం పట్టణంలో శ్రీకృష్ణ పరమాత్మని పల్లకి మీద పెట్టి భారీ ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవాది దేవుని యొక్క విశిష్టత. దేవుడు మనందరికీ కూడా అందించిన భగవద్గీత యొక్క సారాంశాన్ని శాస్త్రబద్ధంగా సూత్రీకరణతో ఏదైతే ఒక ఆధ్యాత్మికం ఈరోజు జ్ఞానం బేస్ మీద లేదో, సమాజం అంతా కూడా ఈరోజు సమాజాల పరంగా, కులాల పరంగా విడిపోయారు, మతాల పరంగా దేవుని విషయంలో విడిపోయారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు రైతు సిద్ధాంతం అనేది మనుషులందరికీ కూడా ఒకటే జ్ఞానం, ఒకటే దేవుడు అనే ఉద్దేశాన్ని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన ఆ సారాంశాన్ని 10 మందికి చేర్చాలన్నదే రైతు సిద్ధాంతం యొక్క ఉద్దేశం. దీనిని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఇప్పటికీ 50 సంవత్సరాల క్రితమే స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో కూడా సుమారుగా 205 ప్రాంతాల్లో ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహించదలిచాము. విజయనగరం జిల్లాలో కూడా 5 ప్రాంతాల్లో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, రాజాం ఈ ప్రాంతాలను నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన తత్వాన్ని తెలుసుకోవాలి. అందులో ఉండే జీవుని విధానం, ఆత్మ విధానం, పరమాత్మ విధానం అనేది ముఖ్యమైన సారాంశం. కాబట్టి అసలు శిశులైన హిందూ ధర్మాన్ని వినిపించే భగవద్గీతని రైత సిద్ధాంత భగవద్గీత రూపంలో ఒక సిద్ధాంతీకరించి ఈరోజు స్వామివారు మనందరికీ కూడా అందించడం జరిగింది. కాబట్టి ప్రజలు దీనికి ఇంకా చేరువవ్వాలని, దీంట్లో ఉండే జ్ఞానాన్ని, చాలా శాస్త్రబద్ధంగా ఉండే జ్ఞానాన్ని శ్రద్ధగా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆరాధ్యనీయుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఒక మతానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు, సర్వజీవరాశులకు సంబంధించిన విధానాన్ని తెలియజేశాడనే ఉద్దేశాన్ని మేము తెలియపరచడం కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 5 రోజులు జరిగే ఈ ఉత్సవంలో పాల్గొని దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని ఈ మీడియా ముఖ్యంగా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొదటి రోజు 20వ తారీఖున సోమవారం నాడు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఆ రోజు ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా చివరి రోజైన 30వ తారీఖున జరిగే ఊరేగింపు కార్యక్రమం మధ్యాహ్నం కూడా ఈ ప్రారంభమవుతుంది. పురవీధుల్లో, మన పట్టణ వీధుల్లో పల్లకి ఊరేగింపు అనేది జరుగుతుంది. దాన్ని ప్రారంభించడానికి ఆ రోజు మన స్థానిక ఎమ్మెల్యేగా అయిన శ్రీమతి అఖిలి గారు ఆ రోజు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.